ఒరేయ్ పాపంరా! అసలు ఈ సీరీస్ ఒకటుందని తెలిసిందే డస్టిన్ డానియల్ క్రాటన్ క్రియేటర్ కాబట్టి. ఈ ఒక్క టీజర్‌తో 'వండర్ మ్యాన్' మీద ఉన్న తొరంత ఫోకస్ కూడా పోయి ఫుల్ కాన్సంట్రేషన్ ఇప్పుడు 'డేర్ డెవిల్ బోర్న్ అగైన్' సీజన్ 2 మీద వచ్చేసింది. Don't say it. Don't you say it. Left. Come on! సో, ఎంతైనా వచ్చింది కాబట్టి దాన్ని బ్రేక్ డౌన్ చేయడం నా కర్తవ్యం. దాన్ని లైక్ చేసి షేర్ చేయడం మీ బాధ్యత. సో, బ్రేక్ డౌన్‌లోకి వెళ్ళిపోదామా మరి? సీన్ ఓపెన్ అయ్యేది క్యారెన్ ఇంకా మ్యాట్‌తో పాటు. అండ్ ఇద్దరు కుల్లాసంగా ఉన్నారు. సాంగ్ పెట్టుకున్నారు, డాన్స్ చేస్తున్నారు. విచ్ టెల్స్ అస్ దట్ మ్యాట్ ఇంకా హెదర్ కంప్లీట్‌గా విడిపోయారు. బికాజ్ ఇప్పుడు ఇద్దరు ఐడియాలజీస్ కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్స్‌లో ఉన్నాయి. హెదర్ యాంటీ విజిలాంటీ అయిపోయింది. అండ్ యాస్ వి ఆల్ నో మ్యాట్ ఈస్ స్టిల్ ఎ విజిలాంటీ. లుక్స్ లైక్ మ్యాట్ హాస్ మూవ్డ్ బ్యాక్ టు కెరెన్. మళ్ళీ ఆ నెట్‌ఫ్లిక్స్ వైప్ తీయడానికి. ఈ హ్యాపీ మూడ్‌నే కంటిన్యూ చేస్తూ తర్వాత సీన్‌లో పాయింట్ డెక్స్టర్‌ని చూస్తాం. వాడు హ్యాపీగా వెనిలా క్రీమ్ ఆర్డర్ చేశాడు. సరే ఇంకా డార్క్ మోడ్ స్టార్ట్ చేస్తారా అంటే నెక్స్ట్ సీన్‌లో విల్సన్ ఫిస్క్ ఇంకా వెనిసా కూడా హ్యాపీగా ఉన్నారు. ఐ మీన్ వై నాట్? ఫిస్క్ ఈజ్ ఎ మేయర్ నౌ. తన పొలిటికల్ అపోనెంట్స్ అందరినీ లేపేశాడు. వాడి యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ సిటీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంది. ఈవెన్ పబ్లిక్ వాళ్ళతో హ్యాపీ ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ ఏదో మంచి చేస్తారన్న భ్రమలో. అండ్ వీళ్ళు ఇంకా పనిషర్ లోగో ఆడుతున్నారు. ఫ్రాంక్ ని ఉతికి ఆరేసాక కూడా హీ డిడెంట్ గివ్ ఎ డామ్ అబౌట్ దెమ్ యూజింగ్ హిస్ లోగో. దెన్ స్టార్ట్స్ దిస్ సీన్ వేర్ మ్యాట్ ని ఎవరో అటాక్ చేస్తారు. నాట్ ఫిజికల్లీ. స్ట్రేంజర్ థింగ్స్ నుండి 11 క్రిప్టోన్ తెచ్చారా ఏంటి? ఆల్సో మ్యాట్ ఉన్న ఈ ప్లేస్ చూస్తే వి అండర్స్టాండ్ తను ఇప్పుడు కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయాడు. బికాస్ ఫిస్క్ నోస్ మ్యాటే డేర్ డెవిల్ అని. అండ్ వాడి యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ మ్యాట్ ను వెతుకుతున్నారు. అండ్ ఐఎమ్ 2000% షూర్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ హిమ్ ఇన్ టు ద ప్రిజన్. సో నాకు తెలిసి ఇది క్యారెన్ కి తెలిసిన ఒక సేఫ్ హౌస్ అయి ఉంటుంది. కానీ ఎలానో అలా ఫిస్క్ మనుషులు మ్యాట్ ఇంకా క్యారెన్ ఉన్న ప్లేస్ ని కనిపెడతారు. అండ్ దే అటాక్ మ్యాట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సైకిక్ యాంప్లిఫికేషన్ మషిన్. ఏదైతే ఓన్లీ మ్యాట్ కే ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ హీ హాజ్ రేడార్ సెన్స్ అండ్ సూపర్ హీరింగ్. అండ్ ఈ వెపన్ సమ్హౌ తన సెన్స్ ని ఓవర్లోడ్ చేస్తుంది. నాట్ ఎఫెక్టింగ్ కెరెన్. ఆల్సో దాన్ని ఇండైరెక్ట్ గా హింట్ చేయడానికి ఈ స్క్రీన్ లో ఆస్పెక్ట్ రేషియో ని మార్చారు. ఇఫ్ యూ రిమెంబర్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 1 లో మ్యాట్ తన రేడార్ సెన్స్ ని వాడేటప్పుడు ఆ సీన్ ఉన్న స్క్రీన్ ఎక్స్పాండ్ అయ్యేది. టెల్లింగ్ దట్ మ్యాట్ ఫాగీ కన్వర్జేషన్ వినడానికి ట్రై చేస్తున్నాడు. స్క్రీన్ బ్యాండ్ ని స్ట్రెచ్ చేశారు. కానీ ఈ ట్రైలర్ లో ఆ స్క్రీన్ కంప్రెస్ అయింది. రెఫరింగ్ అస్ దట్ మ్యాట్ రేడార్ సెన్స్ ని ఒత్తిడి పెడుతున్నారు. తర్వాత సీన్ లో ఈడెవడో గాని వాడి చావని ఆడే పిలుచుకుంటున్నాడు. ఫిస్క్ గెటప్ వేసుకుని ఇమిటేట్ చేస్తున్నాడు. కిందేమో మేయర్ కింగ్ పిన్ అని రాశాడు. సో నో డౌట్ ట్రైంగ్ టు మేక్ ఫిస్క్ లుక్ బ్యాడ్. అసలు ఏంద్రా వీడియో అట్లా ఇట్లా ఇచ్చిర్రా మీరు అసలు అరే నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. ఫిస్క్ అయితే ఇంకా సగం టాస్క్ ఫోర్స్ ని వీడిని వెతకడానికే పెట్టేసి ఉంటాడు. దెన్ ఈ సీన్ లో చూస్తే ఒక ట్రక్ వచ్చి యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్ వెహికల్స్ ని గుద్దుకుంటూ పోతుంది. ఫస్ట్ గ్లాన్స్ లో అందరం ఫ్రాంక్ అనుకుంటాం గానీ ఈ సీన్ లో ఉన్న పర్సన్ నోవేర్ నియర్ ఫ్రాంక్ లా కనిపిస్తున్నాడు. ఐ గెస్ ఇది ఇంకో మాఫియా గ్యాంగ్ అయి ఉంటుంది ట్రైంగ్ టు కంపీట్ విత్ ఫిస్క్. అండ్ ఈ సీన్ లో ఉన్నది ఆ గ్యాంగ్ కి లీడర్ అనుకుంటా. ఇంకా ట్రైలర్ అలా కొనసాగుతూ ఉండే టైంకి వచ్చిందమ్మా వయ్యారి. జెసికా జోన్స్ తను చర్చ్కి వస్తుంది మ్యాట్ ని కలవడానికి. అండ్ మనం కొన్ని సెకండ్స్ ముందు వెళ్తే మ్యాట్ ని కొందరితో చర్చ్ లో ఫైట్ చేస్తుండగా చూస్తాం. అండ్ మజిల్ సపోర్ట్ గా తిను వచ్చి ఉంటుంది. ఇఫ్ యూ ఫర్గెట్ జెసికా జోన్స్ గోట్ సూపర్ హ్యూమన్ స్ట్రెంత్. ఆల్సో ఇక్కడ విసి వీళ్ళిద్దరి ఆ నెట్ఫ్లిక్స్ వైబ్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు ఓల్డ్ బడీస్ లాగా. దెన్ ఈ సీన్ లో మ్యాన్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ బట్ మ్యాట్ ఈజ్ ఇన్ హిస్ బ్లాక్ డేటల్ సూట్. ఈవెన్ తన బిల్లీ క్లబ్స్ కూడా బ్లాక్ లో ఉన్నాయి. సో కామిక్స్ లో ఈ సూట్ ఎసెన్స్ ఏంటంటే డేర్ డెవిల్ 2019 వాల్యూమ్ 6 ఇష్యూలో డేర్ డెవిల్ ఒక క్రిమినల్ చంపుతాడు. అండ్ జస్ట్ లైక్ బ్యాట్మ్యాన్ డేర్ డెవిల్ కూడా నో కిల్లింగ్ ఫిలాసఫీని ఫాలో అవుతాడు. నెట్ఫ్లిక్స్ లో కూడా వి సీ దట్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ మ్యాట్ అండ్ ఫ్రాంక్. ఆల్సో మ్యాట్ ఒక క్యాథలిక్ క్రిస్టియన్. సో అన్లైక్ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ వేర్ జీసస్ లో బిలీఫ్ ఉంటే చాలని కాకుండా మ్యాట్ చంపడం కూడా ఒక చెరపరాని పాపం అని నమ్ముతాడు. సో తను ఈ డేర్ డెవిల్ నుండి కంప్లీట్ గా రిటైర్మెంట్ తీసుకుంటాడు. కానీ హెల్స్ కిచెన్ లో పెరిగే క్రైమ్ ని చూసి ఐ మీన్ విని దాన్ని అణిచివేయడానికి హీ అగైన్ బికమ్స్ డేర్ డెవిల్. బట్ ఈసారి బ్లాక్ సూట్ లో మేకింగ్ హిమ్ రిమెంబర్ దట్ హీస్ నాట్ ద సేమ్ డేర్ డెవిల్ హీ వాస్ బిఫోర్. ఇప్పుడు అదే ప్లాట్ ని ఈ సిరీస్ లో వాడతారా లేదో చూడాలి. బికాస్ టీజర్ ఎండ్ లో కూడా టైటిల్ ని రెడ్ నుండి బ్లాక్ గా చేంజ్ చేస్తారు. దెన్ ఈ సీన్ లో మ్యాట్ ఉన్న ఈ ప్లేస్ ని చూస్తే ఇది అదే సీజన్ 1 ప్లేస్ వేర్ ఫిస్క్ అపోనెంట్ ని బంధించి పెడతారు ఇంక్లూడింగ్ ఫ్రాంక్. బట్ సీజన్ 1 పోస్ట్ క్రెడిట్స్ లో ఫ్రాంక్ ఆల్రెడీ ఆ సెక్యూరిటీ పర్సన్ ని చంపుతాడో లేదా స్పృహ తప్పేలా చేస్తాడో నాకు తెలీదు. సో ఫ్రాంక్ పక్క ఎస్కేప్ అయిపోయి ఉంటాడు నో డౌట్. బట్ వేరే వాళ్ళని విడిపియడానికి మ్యాట్ ఇంకా జెసికా వస్తారు. బికాస్ లాస్ట్ టైం ఫ్రాంక్ ఒక్కడే వెళ్ళినా అంతమందిని ఫైట్ చేయలేకపోయాడు. సో మ్యాట్ ఒక్కడే అంటే సో హెల్ప్ గా జెసికా కూడా వచ్చి ఉంటుంది. అసలు మీరు టీజర్ సరిగా గమనిస్తే మొత్తం టీజర్లో ఫ్రాంకే లేడు. ఎందుకంటారు? మరి ఈ సీన్లో ఎవరితో హ్యాండ్ కలిపాడని అడిగితే ఐ థింక్ ఇట్స్ బుల్జై. ఐ నో ఫాగిన్ చంపినా చేయి కలిపాడంటే మ్యాట్ ఎంత హెల్ప్ నీడ్ పొజిషన్లో ఉన్నాడు అని తెలుస్తుంది. బికాస్ ఇద్దరిని ఫిస్క్ వెతుకుతున్నాడు. ఇద్దరు వెనకాల యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ ఉంది.
సో ఇట్ కైండ్ ఆఫ్ మేక్ సెన్స్. ఆల్సో ఈ సీన్లో క్యారెన్ కూడా యాక్షన్ మోడ్లో కనిపిస్తుంది టు యాడ్ మోర్ సపోర్ట్. దెన్ తర్వాత ఈ పర్టికులర్ సీన్లో ఒక షిప్ బ్లాస్ట్ అవ్వడం చూస్తాం. అండ్ ఈ ప్లేస్ మీకు గుర్తుండపోతే ఇది ఫిస్క్ రీబిల్డ్ చేద్దాం అనుకున్న రెడ్ హుక్ పోర్ట్. అండ్ ఈ బ్లాస్ట్ చేసింది మ్యాట్ ఇంకా తన గ్యాంగ్ ట్రైంగ్ టు షో ద సిటీ దట్ ఈ షిప్మెంట్స్ ద్వారా ఫిస్క్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు. తర్వాత ఇక్కడే ఫిస్క్ ఈడెవరితోనో బాక్సింగ్ చేస్తున్నాడు. అండ్ ఫిస్క్ హైట్ చూసిన తర్వాత కూడా తన్నులు తినడానికి రెడీ అయిపోయాడంటే ఇంకా మనం ఏం చేయగలం. దెన్ ఈ సీన్ లో విసి పబ్లిక్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ. కొందరు యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్ ని సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ కొందరు దానికి విరుద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఒక టాస్క్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టెర్రరిజం అని రాస్తే ఇక్కడ ఒకడు ఫిస్క్ మస్ట్ గో అని రాశాడు. అండ్ వీడి బోర్డుని చూస్తే సిటీ వితౌట్ ఫియర్ అని రాశాడు. ఇది ఒక మంచి ఈస్టర్ ఎగ్ రెఫరింగ్ టు డే డెవిల్ ద మ్యాన్ వితౌట్ ఫియర్ కామిక్ బుక్ సిరీస్. కానీ ఫిస్క్ కి దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ అవుతుందని అనిపించట్లేదు. బికాస్ హీఈస్ ఐదర్ పుట్టింగ్ దిర్ అపోనెంట్స్ ఇన్ ద కేజ్ లేదా చంపేస్తున్నాడు. హింటింగ్ ఇన్ దిస్ సీన్. కానీ తర్వాత ఈ సీన్ చూసినప్పుడు ఒక్క సెకండ్ కోసం షాక్ అయ్యా. ఏంటి ఫాగ్ ఇంకా బతికే ఉన్నాడా? బట్ తన లాంగ్ హెయిర్ అండ్ ఈ అమూల్ బేబీ ఫేస్ చూసాక అర్థమైంది ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయి ఉంటుందని. నాకు తెలిసి మ్యాట్ ఈస్ ట్రైంగ్ టు రిలీవ్ హిస్ మూమెంట్స్ విత్ ఫాగీ. అండ్ టీజర్ ట్రైలర్ని ఎండ్ చేసేది మళ్ళీ ఇంకొక ఫైట్ బిట్వీన్ డే డెవిల్ అండ్ యాంటీ విజిలెంటీ టాస్క్ ఫోర్స్ ఇన్ జోసెస్ బార్ వేర్ ఫైటింగ్ ఇస్ నాట్ అలౌడ్ అండ్ రాసి ఉన్నా యట్ నో వన్ గివ్స్ ఎ షిట్. ఆల్సో సీజన్ 1 స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రెండు ఇక్కడే అయ్యాయి. సో నాకు తెలిసి ఈ సీన్ సీజన్ 2 స్టార్టింగ్ ఇంట్రో ఫైట్ లో పెట్టొచ్చు టు షో సీజన్ 1 ఎలా స్టార్ట్ అండ్ ఎండ్ ఇక్కడే అయిందో అలానే సీజన్ 2 కూడా స్టార్ట్ అండ్ ఎండ్ ఇక్కడే అవుతుంది. అండ్ దీంతోనే నా బ్రేక్ డౌన్ పూర్తయింది ఆన్ డే డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 టీజర్ ట్రైలర్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హోప్ఫుల్లీ ఆన్ వండర్ మ్యాన్ స్పాయిలర్ రివ్యూ అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. అగైన్ లైక్ షేర్ అండ్ నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్.